వెల్కమ్ బ్యాక్. నిర్మల్ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పు జరిగింది. భారీ ఎదురుగాలులతో కూడిన అకాల వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దుస్తూరాబాద్, కడెం మండలాల్లో పంట కల్లాలపై ఆరబోసిన ధాన్యం పూర్తిగా తడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఐకేపీ సెంటర్లకు వడ్లను తీసుకొచ్చి 10 రోజులు అవుతున్నా కొనుగోలు చేయడం లేదని అధికారుల తీరుపై మండిపడుతున్నారు. కళ్ల ముందే వర్షంలో ధాన్యం తడుస్తుండటంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నిర్మల్ జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం అయితే మార్పు చోటు చేసుకుంది. భారీ ఎదురుగాలతో కూడిన అకాల వర్షం కురిసినట్టుగా తెలుస్తోంది. తడిసిన ధాన్యం కూడా, ఆరబోసిన ధాన్యం కూడా అలాగే పూర్తిగా తడిసినట్టుగా అయితే అర్థమవుతుంది. ప్రజెంట్ దీనిపై రైతులు ఏమంటున్నారు, ఏంటి? అకాల వర్షంతో అయితే మొక్కజొన్న పంటతో పాటు వరి పంట సాగు చేసినటువంటి రైతులకైతే అపార నష్టం అయితే మిగిలింది. దాదాపుగా ఇటు మొక్కజొన్న పంటతో పాటు వరి పంటను అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలకు గత 10 రోజుల క్రితం పంటలు తీసుకొచ్చినా కూడా సకాలంలో అధికారులు కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షంతో పూర్తిగా పంటలు తడిసి ముద్దయ్యా అంటూ రైతులైతే కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇటు మొక్కజొన్న పంటకు సంబంధించి ముతోలు నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా తాము 10 రోజులు అవుతుంది మొక్కజొన్న పంటను తీసుకొని వచ్చి, కానీ అధికారుల నిర్లక్ష్యం వలన ఈ రోజు పంటలు తరిశాయి. మరోవైపు కాంటా వేసినటువంటి మొక్కజొన్న పంటలను కూడా అధికారులు గోదాంలకు తరలించకపోవడంతో పూర్తిగా కాంటా వేసినటువంటి బస్తాలు కూడా వర్షంలో తడిసి ముద్దవడంతో అయితే రైతులైతే అధికారుల తీరుపై ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. తామేమో 6 కాలం కష్టపడి పంటలను పండిస్తా ఉన్నాం, పంట వేసినప్పటి నుంచి మొదలుకొని పంటను అమ్ముకునేంత వరకు పూర్తిగా తమ ఇబ్బందులకు అధికారులు గురి చేస్తున్నారంటూ కూడా రైతులైతే ఫైర్ అవుతున్న పరిస్థితులు అయితే ఉంది. ఇటు దస్తూరాబాద్, కడెం, ఖానాపూర్ మండలాల్లో కురిసినటువంటి అకాల వర్షంతో అయితే పూర్తిగా ఎక్కడికక్కడ ఐకేపీ సెంటర్ లో ఉన్నటువంటి వరి ధాన్యం పూర్తిగా వర్షంలో తడవడం, ధాన్యం కుప్పలు కూడా వర్షంలో కొట్టుకుపోవడంతో అయితే రైతులందరూ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. తమకున్నటువంటి పంట చేలల్లో పూర్తి స్థాయిలో పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించినప్పటికీ కూడా అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లనే పూర్తిగా పంటంతా వర్షార్పణమైంది. ఖచ్చితంగా తడిసిన పంటను అధికారులు కొనుగోలు చేయాలంటూ కూడా రైతులైతే డిమాండ్ చేస్తా ఉన్నారు. తమకున్నటువంటి పంట చేలల్లో ఈ వరి ధాన్యాన్ని పండించి కోత కోసి ఇక్కడికి తీసుకొస్తే అధికారుల నిర్లక్ష్యం వల్ల పూర్తిగా పంట కొట్టుకుపోయింది. తమ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలంటూ కూడా రైతులైతే తమ ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. తమ కళ్ళ ముందే పంట కొనుగోలు కేంద్రాల్లో పంట అంతా తడుస్తూ ఉండడంతో అయితే రైతులు కూడా కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి అకాల వర్షాలతో అయితే రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ రైతును కదిలించినా కూడా వారి కన్నీటి పర్యంతం అవుతున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 20-25 రోజుల నుంచి తాము ఐకేపీ సెంటర్లకు వరి ధాన్యాలను తీసుకొచ్చినా కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, గన్నీ బ్యాగ్స్ లేకపోవడం, అలాగే లారీలు టైంకు రాకపోవడంతో అధికారులు కొనుగోలు చేయడం లేదు. ఈ కొనుగోలు చేయకపోవడంతో ఈ రోజు కురిసినటువంటి అకాల వర్షానికి పూర్తిగా పంటలు తడిశాయంటూ కూడా రైతులైతే చెప్తున్నారు. తాము ఐకేపీ సెంటర్లకు తీసుకొచ్చిన సమయాన వడ్ల కొనుగోలు కానీ మొక్కల కొనుగోలు కానీ చేసేది ఉంటే ఎక్కడ కూడా తమకు నష్టం కలిగే పరిస్థితులు అయితే లేవు. పూర్తిగా ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగింది, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగింది. ఖచ్చితంగా తడిసిన ప్రతి ఒక్క మొక్కజొన్న వరి పంట ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలంటూ ఇటు రైతు సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. సోని, రైట్, థాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.